భాయిజాన్, తమరు నన్ను రమ్మన్నారట. జోధా బేగంకి ఆ రసం తాగించింది మీరే కదా? సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి చెప్పినా ఏ వ్యక్తి నువ్వు నేరం చేసినట్టు అన్నా మేము ఎంత మాత్రం నమ్ముండేవాళ్ళం కాదు. భాయిజాన్, నన్ను క్షమించండి. మమ్మల్ని అలా పిలవద్దు. మా చెల్లెనే ఆ పని చేసింది అంటే మా గుండె బుక్కలైపోతుంది. మీ బక్షీబాను కళ్ళల్లో కన్నీళ్లు కానీ బాధను కానీ చూసి ఎన్నడూ తట్టుకోలేము. మేము జోధా బేగంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండానే తను గర్భవతి అయ్యింది అంటే మేము ఎలాంటి బాధకు గురి అయి ఉంటామో మీకు తెలియదా బక్షీబాను? అందువల్ల మేము తనని చంపేస్తామని లేదా మాకు శాశ్వతంగా దూరంగా పంపించేస్తామని మీరు అనుకున్నారు. మేము ఆగ్రా కోట నుంచి తనని పంపించేస్తామనుకున్నారు. ఎందుకంత ద్వేషం బక్షి? ఎందుకంత ద్వేషం? మీ అన్నయ్యని ఇలా బాధల పాలు చేస్తావా నువ్వు చేసిన ఈ పని వల్ల మేము జోధా బేగంని ద్వేషిస్తున్నాము అనుకున్నాం. తన ఇష్టం లేకుండా తనని తాకనైనా తాకకుండా వేరే అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకున్నాం. అలా తన మీద నిందారోపణ చేస్తే తను ఎంతలా బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు? ఇప్పుడు నువ్వే చెప్పు, తనకి నిజం ఎలా చెప్పడం? తను గర్భవతి కాదని ఎలా చెప్పగలం మేము? తనకు అలాంటి దుస్థితి కలిగించింది మా చెల్లెలేనని ఎలా చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? మా చెల్లెలే తన వదినని చెడిపోయిందా అలా చిత్రీకరించిందని. నా చెల్లెలే తన వదినకి చెడ్డ పేరు తెప్పించే ప్రయత్నం చేసిందని నీకు బాగా తెలుసు బక్షి. మేము ఇంతవరకు జోధా బేగంని భార్యగా భావించలేదు. ఇప్పుడు మొదటిసారి జోధా బేగంని అంగీకరించవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు చేశావా పని? చెప్పు చెప్పు, ఎందుకు చేశావు అలాంటి పని? ఒకవేళ తను ఒక హిందూ రాకుమారని చేశావు కదా, లేక ఇంకేమైనా కారణం ఉందా? ఎందుకు మీరు మాకు తెలియక అడుగుతాము, ఎందుకు మీరు బాద్షా వంశకీర్తిని మంట కలపాలని ప్రయత్నం ఎందుకు చేశారో చెప్పండి. తండ్రి కావాలని కలలు కన్నది మేమే అని మీకు బాగా తెలుసుగా బక్షి. ఆ కలలు నిజం కాబోతున్నప్పుడు అవి భంగమైపోతే ఎంత బాధ కలుగుతుందో ఏమిటో తెలుసు కదా మీకు. ఏదో ఆ ఖుదా దయ వల్ల మమ్మల్ని నియంత్రించుకునే శక్తి మాకు పూర్తిగా ఉందని మీకు తెలుసుగా బక్షి. లేదంటే మేము మాకొచ్చిన కోపానికి జోధాని చంపేసుండేవాళ్ళం. కానీ నువ్వు చేసింది ఏమిటి బక్షి? అసలు ఏమిటి నువ్వు చేసిన పని? నీ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వైద్యురాల్ని చంపడానికి కూడా నువ్వు వెనుకాడలేదు. అది మాకు ఆశ్చర్యంగా ఉంది బక్షి. లేదు భాయిజాన్, నేను జోధా వదినకి రసం తాగించిన మాట నిజమే. కానీ నేను వైద్యురాల్ని హత్య చేయలేదు. ఆవిడ చచ్చిపోయారనే సంగతి మీరు చెప్తేనే నాకు తెలిసింది. భాయిజాన్, ఆ ఖుదా సాక్షిగా చెప్తున్నాను, నేను ఇదంతా మనస్ఫూర్తిగా చేసిన పని కాదు. ఖుదా మీద ఒట్టు, ఎప్పుడు కూడా నేను వదిన గారిని ఎంతగానో గౌరవిస్తున్నాను. ఈ పనులన్నిటినీ నా చేత బలవంతంగా చేయించారు. నాకు అసలు తెలీదు వారు మీకు వదిన గారికి మధ్య దూరాలు ఎందుకు కల్పించాలనుకుంటున్నారో. కానీ ఇదంతా నేను వారు చెప్తేనే చేశాను భాయిజాన్. ఇవన్నీ నీతో ఎవరు చేయించారేంటో చెప్పు. మా వారే చేయించారు, సుబేదార్ షరీఫుద్దీన్ గారు. షరీఫుద్దీన్ అలా ఎందుకు చేశారు? అది నాకు తెలీదు. వారు ఒక రోజు నన్ను అక్కడికి రమ్మని చెప్పారు. ఇదిగో. ఏంటిది? ఇది ఒక ప్రత్యేక రసం. దీన్ని నువ్వు రోజు జోధా బేగం చేత తాగిస్తుండాలి. ఎందుకు? దీనివల్ల ఆవిడ గర్భవతి అయినట్లు అనిపించడానికి, జలాల్కి ఆవిడ మీద అనుమానం రావడానికి. అప్పుడు జలాల్ తనని రాజభవనం నుంచి బయటికి గెంటేస్తాడు. యా అల్లా! కానీ నేను అలా ఎందుకు కోరుకుంటున్నారు? నోర్మాయ్! నేను నీకు భర్తని. నువ్వు గనక జలాల్ జోధా బేగంల బంధం గురించి ఆలోచిస్తే మన ఇద్దరి బంధం ఆపదల పాలైపోతుంది.
నేను నీకు ఎలా చెప్పానో అలాగే చేయాలి. నువ్వు అలా చేయకపోతే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. అర్థమైందా? వారి ఉద్దేశం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది. నేను గనక వారు చెప్పింది చెప్పినట్లు చెయ్యకపోతే నేను రెండవసారి కూడా నా భర్తని కోల్పోతాను అని. నాకు అర్థం కావడం లేదు ఆయన మిమ్మల్ని వదిన గారిని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు అని. యోధ వదినకిచ్చిన షర్బత్తులో నేను ఆ రసాన్ని కలిపాను. దాన్ని మొదటిసారిగా వదిన పుట్టినరోజు వేడుకల్లో రేషం తనకి ఇచ్చారు. తమరి కోసం ప్రత్యేకమైన షర్బత్. వద్దు, ఇప్పుడు నాకు తాగాలని లేదు. తాగండి జోదా బేగం, మాకప్పుడే సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పనిని నేనే స్వయంగా చేశాను. ఒకరోజు ఆ రసం ఉన్న సీసా నా చేతిలోంచి జారి పడిపోయింది. మళ్ళీ ఆ రసం ఎలా దొరుకుతుందని నేను చాలా భయపడిపోయాను. అప్పుడు నేను వైద్యురాలి గారి సాయంతో ఆ రసం మళ్ళీ తయారు చేసుకోవచ్చు అనుకున్నాను. అప్పుడు నేను వైద్యురాలి దగ్గరికి ఆ మూలికల కోసమని వెళ్ళాను. కానీ బహుశా ఆవిడికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఆవిడ నా చెయ్యి పట్టుకున్నారు. ఆవిడ్ని తోసేసి నేను అక్కడి నుంచి పారిపోయాను. ఇంకెప్పుడు ఆ పని చేయకూడదని నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. తక్షణమే షరీఫుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక ఈ పని చేయడం నా వల్ల కాదు. చూడు బక్షిబాను, నేను నిన్ను యుద్ధం చేయమనలేదే. నువ్వు చేయాల్సిందలా జోదా బేగంకి ప్రతిరోజు ఈ రసం తాగించడమే. నేను తాగించలేను. ఆ రసం ఉన్న సీసా పగిలిపోయింది. నేను మళ్ళీ ఆ మూలికలతో రసం తయారు చేయొచ్చు అనుకున్నాను. కానీ మూలికల కోసం వైద్యురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడికి నా మీద అనుమానం కలిగింది. ఆవిడ గాని నిన్ను చూసేసిందా? లేదు, ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను. ఇక ఈ పని చేయడం నా వల్ల కాదు. ఇక మీరు కూడా ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపేయండి. జోదా వదనకి అసలు గర్భం వచ్చుండదు. కానీ రాజ్యంలో అందరూ ఉత్సవం జరుపుకుంటున్నారు. ఈ సంగతి కనుక భాయిజాన్కి తెలిసింది అంటే అప్పుడు ఏమవుతుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? నాకు మీరంటే ఎంత ప్రేమ ఉంది. ఇక భాయిజాన్ మిమ్మల్ని ఏమైనా చేశారు అంటే నేను దాన్ని భరించలేను. దయచేసి నా మాట వినండి. ఇప్పటికైనా మీరు ఇదంతా విడిచిపెట్టండి. సరే, అంతా నేను చూసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళు. కరీం, చిత్తం హుజూర్. వెంటనే చికిత్సా కేంద్రానికి వెళ్ళు. అక్కడికి వెళ్లి ఆ వైద్యురాల్ని హత్య చేసేయ్. బాగా గుర్తుంచుకో, ఈ పనిలో విఫలమైతే మరణశిక్ష తప్పదు. అల్లా, వారలా చేస్తారు అని అప్పుడే నాకు తెలుసుంటే ఎంతో బాగుండేది. ఇది కేవలం కుట్ర కాదు, ఇది ఒక తిరుగుబాటు. తిరుగుబాటుకి ఒకే ఒక శిక్ష, అది మరణశిక్ష. మీ వారైన షరీఫుద్దీన్ మా పట్ల, జోధా బేగం పట్ల అంత నీచంగా వ్యవహరించడమే కాక వైద్యురాల్ని హత్య కూడా చేశాడు తను. ఇక మా చట్టం ప్రకారం కంటికి బదులు కన్ను, ప్రాణానికి బదులు ప్రాణం. అయితే నువ్వు చేసిన నేరం కూడా తక్కువైందేం కాదు. అందుకు వేయవలసిన శిక్ష గురించి మేము రేపు నిర్ణయిస్తాం. కానీ ప్రస్తుతానికి ఆ షరీఫుద్దీన్ ప్రాణాలు తీయటమే మాకు ముఖ్యం. భాయిజాన్, 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 ఆ ఖుదా మీద ఒట్టు భాయిజాన్. మళ్ళీ నన్ను వితంతువును చెయ్యొద్దు భాయిజాన్. క్షమించి వదిలేయండి. భర్తను కోల్పోయిన ఈ అభాగ్యురాలికి మళ్ళీ భర్తని మీరే కదా భాయిజాన్ ఇచ్చారు. వారంటే నాకు చాలా ఇష్టం భాయిజాన్. వారు లేకపోతే నేను బతకలేను భాయిజాన్. అంతరాయానికి మన్నించండి హుజూర్. ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడానికి వచ్చాను. చెప్పు. షరీఫుద్దీన్ గారు ఎలాంటి రాజాజ్ఞ లేకుండానే, ఎవరికీ ఏమీ చెప్పకుండానే కొంతమంది అశ్విక దళాలతో ఇప్పుడే కోట నుండి ఎక్కడికో బయటకు వెళ్లిపోయారు. సరే, వెళ్ళా. మీ గనక తలుచుకుంటే వాడిని వెంటాడి ప్రాణాలు తీయచ్చు. కానీ వాడి సంగతి మేము తర్వాత చూసుకుంటాం. ప్రస్తుతం మేము ఒక ముఖ్యమైన పని చేయవలసి ఉంది. మాతో పాటురా. ఇక్కడ నాకిటు రాణి స్థానం లేదు, అటు దాసి స్థానం కూడా లేదు. వారికి ఆడవాళ్లు కేవలం కోరిక తీర్చుకునే సాధనాలు మాత్రమే.
ఆమీరులో ఉండగా వారి మీద కేవలం మాకు ద్వేషం మాత్రమే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక ద్వేషం ఒక్కటే చాలదనిపిస్తోంది. బక్షిబాను, ఏంటి తమరు చేసిన పని? ఆవిడ దాసి కాదు, మీకు చెల్లెలు. అలాంటిది తన పట్ల తమరలా నడుచుకుంటున్నారా? మీరసలు గర్భవతి కారని మీకు తెలుసా జ్యోతా బేగం? అదేంటి అలా ఎందుకు అంటున్నారు మీరు? ఎందుకు నన్ను ఇలా ఎగతాళి చేస్తున్నారు? ఇది ఊరికే అనటం లేదు జ్యోతా బేగం. తమరు నిజంగానే గర్భవతి కాదు. ఈ సంగతి మీకు బక్షీబాను తన నోటితో వివరిస్తుంది. బహుశా ఆమె నోటి వెంట వింటేనే మీకు బాగా అర్థమవుతుందని మా ఉద్దేశం. చెప్పండి మీ వదినకి. దయచేసి నన్ను క్షమించండి వదిన. నేను చాలా పెద్ద నేరానికి పాల్పడ్డాను. నేను తమరికి చెడ్డ పేరు తేవాలనుకున్నాను. తమరు గర్భవతి కాదు. వదిన గారు, దయచేసి నన్ను క్షమించండి. ఇదంతా నన్ను ఇష్టపూర్వకంగా చేసింది కాదు. దయచేసి నా మాట నమ్మండి. నాతో 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 ఇదంతా బలవంతంగా చేయించారు. బక్షిబాను, దయచేసి తమరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. పెద్ద తప్పు చేశాను నేను. అసలు ఏ నేరం చేయని సహించాలి. ఎంత తప్పుగా అనుకున్నాను నేను. తమరు మొఘలై సామ్రాజ్యపు షాహించా కావచ్చు, కానీ నేను కూడా ఒక రాజపుత్ర వంశపు రాజకుమారిని. ఇక ఒక రాజపుత్ర వంశపు స్త్రీ మానాన్ని, తన నడవడికని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఒక షాహించాకి కూడా ఆ హక్కు లేదు. ఆ హక్కు లేదు. ఇంతవరకు నేను ఎవరితోనూ అనలేదు. కానీ ఇప్పుడు నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను, నేను తమరిని ద్వేషిస్తున్నాను అని. ఎలాంటి నీచమైన మనిషి మీరు షహిన్షా. అప్పుడేమో నాకు స్పృహ లేనప్పుడు దాన్ని మీ స్వార్థానికి వాడుకున్నారు. అప్పుడు నా ఇష్టానికి వ్యతిరేకంగా మీరు నాతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. నేను మిమ్మల్ని అసహిస్తున్నాను షహిన్షా, ద్వేషిస్తున్నాను నేను. జగ్గుదా, నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను దీని అంతటికి వెనుక షరీఫుద్దీన్ హస్తం ఉందని. హుషియార్, ఇది గనక అబద్ధమని తేలితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నా మాట కనుక అబద్ధమని తేలితే నా తలని నరికించేయండి హుజూర్. నా మాట 100కి 100 నిజం. ఇది గనక నిజమే అయితే హుషియార్, ఈ వ్యవహారం చాలా క్లిష్టమైపోతుంది. హకీం సాహెబ్ ని హత్య చేసేశారు. ఈ ఘోరాలన్నిటి వెనుక ఉన్నది వేరెవరో బయట వారు కాదు, సాక్షాత్తు బక్షిబాను భర్తే, జలాల్కి ఎంతో దగ్గర బంధువు. అంటే భవనంలో ఇంత పెద్ద పెద్ద కుట్రలు జరుగుతుంటే నాకు కనీసం వాటి గురించి తెలియనైనా తెలియలేదే. దీన్ని బట్టి చూస్తే జ్యోతా బేగంకి జలాల్కి మధ్య
ఎలాంటి బంధం లేనట్టే. కానీ నేను అకారణంగా వారి మీద ఆగ్రహించాను. నేను ఎంత ముభావంగా వారితో వ్యవహరించాను. నాకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? నా నుంచి ఆ జోదా బేగం జలాల్ని లాక్కోగలదని. బంధమైతే ఉంది హుజూర్, అది నమ్మకమే కావచ్చు. మీరే కొంచెం ఆలోచించండి. షెహన్షా జోదా బేగంని ఎంతగా నమ్ముతున్నారో చూడండి. ఆమెను ఒక్కసారి కూడా అనుకోలేదు జోదా బేగం తప్పు చేస్తుందని. అయినా జోదా బేగం అంటున్నది నిజమని రుజువు చేయడానికే ఇక్కడ మీకు, అక్కడ మహారాణి కూడా అబద్ధం చెప్పారు. ఆయనకి జోదా బేగంతో సంబంధం ఉందని అబద్ధం చెప్పారు. దయచేసి నా మాట వినండి. షెహన్షా గారు కొంచెం కొంచెంగా జోదా బేగంని ఇష్టపడుతున్నారు. నోర్ మూసుకో మూర్ఖుడా! ఇంకొక మాట కూడా దీని గురించి మాట్లాడుకు. ఇక నేను ఎవరు చెప్పినా నమ్మబోను. నేను కేవలం నా మనసు మాటే వింటాను. జలాల్ పూర్తిగా నాకే సొంతం. తనని నా నుంచి ఎవ్వరూ విడదీయలేరు, ఎన్నటికీ విడదీయలేరు. నేను స్వయంగా వెళ్లి వారిని క్షమాపణలు కోరుకోవాలి. నేను వారిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను తక్షణమే వెళ్లి వారిని క్షమాపణ అడగాలి. తమరేమనుకుంటున్నారు మహామంత్రి గారు? బక్షీబానుకి షెహన్షా గారు ఏ శిక్ష విధిస్తారని అనుకుంటున్నారు? అది షెహన్షా గారిని అడగాలి రేషం. బక్షీబాను షెహన్షా గారికి చెల్లెలు, అది కూడా ఇష్టమైన చెల్లెలు. ఇప్పుడు షెహన్షా ఎంత ఆందోళనగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. వారిప్పుడు అనేక ప్రశ్నలతో సతమతమైపోతూ ఉంటారు. అప్రమత్తంగా ఉండండి. జలాలుద్దీన్ మహమ్మద్ వేయించేస్తున్నారో. జలాల్, ఇలా రండి. ధైర్యంగా ఉండండి జలాల్. ఇప్పుడు మేం మీ దగ్గరికి ఎలా వచ్చాం? మా చెల్లెలు బక్షీబాను కూడా తను బాధలో ఉన్నప్పుడు ఇలాగే మా దగ్గరకు వచ్చేది. తన సంతోషంలో సంతోషం, తన బాధలో బాధ పంచుకునే మా విషయంలో తను ఎందుకు ఇలా చేసింది? ఎందుకు తను తన అన్న చేత ఇలా కన్నీళ్లు పెట్టిస్తోంది? మేము ఎప్పుడు మా వాళ్ళు అనుకున్న వాళ్లే పరాయి వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు పెద్దమ్మగారు? ఇంతకు ముందేవో అబుల్ మాలి, తర్వాత షరీఫుద్దీన్, ఇప్పుడు బక్షి. మా చెల్లెలు, మా బావగారు. షెహన్షాకి మిత్రులంటూ ఎవరు ఉండరు జలాల్. షెహన్షాకి ఉండేదల్లా కేవలం శత్రువులే. మరి అలాంటి శత్రువులు అయిన వాళ్ళలా ఎందుకు నటిస్తున్నారు పెద్దమ్మగారు? ఎందుకని? అసలు నేరమంతా షరీఫుద్దీన్ దేనని చెప్పొచ్చు, కానీ అలాంటి నేరంలో మా చెల్లెలు కూడా ఎందుకు పాలు పంచుకుంది? మేము శత్రువులైతే వాళ్ళ మీద కత్తి దూయగలం, కానీ ఇప్పుడు మా చెల్లెలకి ఎలా శిక్ష విధించగలం? మమ్మల్ని భాయిజాన్ అని పిలిచే చెల్లెలు తను. అలాంటి తనకి మరణ శిక్ష ఎలా విధించగలం? మా అంతరంగంలో ఇప్పుడు ఒక యుద్ధం చెలరేగుతోంది పెద్దమ్మగారు. ఒక షెహన్షాకి, ఒక చెల్లెలకి మధ్య యుద్ధం. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఓటమి మాదే అవుతుంది పెద్దమ్మ. ఓడిపోయేది మేమే.